నందమూరి బాలకృష్ణ గారు రీసెంట్ గా సినిమా షూటింగ్ లో ఆయన గాయపడడం, సర్జరీ కూడా చేసుకోవడం అది మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకు ఇటువంటి గాయమైన సర్జరీ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరు కూడా పరామర్శించకపోవడం, ఒక ట్వీట్ వేసి తొందరగా కోలుకోవాలని చెప్పేసి చెప్పకపోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో దాని పట్ల బాలయ్య గారు అభిమానులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు చేశారు కానీ మిగతా హీరోలు ఇండస్ట్రీలో ఉన్న హీరోల దగ్గర నుంచి రాలేదని చెప్పేసి వాళ్ళు కాస్త అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ విషయం, అక్కడ డెవలప్మెంట్ విషయం గురించి ఆయన మాట్లాడినప్పుడు కూడా ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ అయితే రావట్లేదు అనేది కూడా ఒక అసంతృప్తి అయితే ఉంది. అంటే ఇండస్ట్రీ బాలయ్య గారిని పట్టించుకోవట్లేదా, దూరం పెడుతుందా, ఇటువంటి కొంత కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి అభిమానుల దగ్గర నుంచి. సో దీని గురించి ఒకసారి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. హాయ్ సార్, మనం చూస్తూ ఉన్నాం సార్, బాలయ్య గారి విషయంలో గాయమైంది, సర్జరీ కూడా అయింది. సో అయితే పెద్దగా రెస్పాన్స్ ఇండస్ట్రీ నుంచి రావట్లేదని, పరామర్శ ఎవరు కూడా వెళ్ళకపోవడం కావచ్చు, లేకుంటే ట్వీట్లు ఎక్కువగా సినిమా హీరో, ఇప్పుడు ఆయన సీనియర్ హీరో, అంత పెద్ద హీరో అయ్యి కూడా ఎవరు ఇండస్ట్రీ నుంచి పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదని ఒక అసంతృప్తి వినిపిస్తుంది. గతంలో కూడా ఇండస్ట్రీని ఏపీలో డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, అది కూడా చూస్తాం. అంటే ఈ సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, అభిమానుల్లో ఏమన్నా ఇండస్ట్రీ దూరం పెడుతుందా, కావాలని పట్టించుకోవట్లేదా, బాలకృష్ణ గారిని అవాయిడ్ చేస్తుందా, ఇటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపై? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఒంటరి కాదు, ఆయన శక్తివంతుడైన కథానాయకుడు. ఆయన వెనక బలమైన వర్గాలు ఉన్నాయి. ఏదో ఒకరో ఇద్దరో ట్వీట్ చేయలేదు, ఒకరో ఇద్దరో హాస్పిటల్కి వచ్చి చూడలేదు అంటే బాలకృష్ణ బలం తగ్గినట్టు కాదు. బాలకృష్ణకంటూ ఒక వర్గం ఉంది. బాలకృష్ణ అంటూ ప్రాణం ఇచ్చే అభిమానులు లక్షల్లో ఉన్నారు. అవును. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. అయితే ఆయన గాయమైన మాట వాస్తవం, అది సీరియస్ వ్యవహారమే. హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చారు, ప్రత్యేక విమానం కూడా ఉపయోగించారు. అంటే వ్యవహారం కొంత సీరియస్. మోకాలు దెబ్బకు తాకినప్పటికీ అది ఒక సీరియస్నెస్ ఉందని మనకు అర్థమవుతుంది. అయితే హాస్పిటల్లో చేర్చాక అక్కడ కొన్ని నిబంధనలు ఉండొచ్చు. బాలకృష్ణకు సర్జరీ కావాలి కాబట్టి ఐసీయూ లాంటి దాంట్లో ఉండొచ్చు, దానికి విజిటర్లను అలౌడ్ చేసే అవకాశం లేకపోయి ఉండొచ్చు. అందువల్ల కొందరు హాస్పిటల్కి వెళ్ళి ఆయనను పరామర్శించలేకపోయి ఉండొచ్చు. ఇక ట్వీట్ కంటే ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు, అవి వెలుగులోకి రావు. ట్వీట్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు మరికొందరు ట్వీట్ చేశారు కాబట్టి మనం అది సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాం. కొందరు వ్యక్తిగతంగా వాళ్ళకు ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఫోన్ చేసి పరామర్శించి ఉంటారు. అంతే తప్ప బాలకృష్ణ ఇండస్ట్రీలో ఒంటరి అని అనడం సబబు కాదు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక టాప్ హీరోను ఒంటరిగా మనం భావించేందుకు వీల్లేదు. ఇకపోతే మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు బాలకృష్ణ మొదటి అడుగు వేశారు అని మనం చెప్పుకున్నాం. బాలకృష్ణ పిలుపు తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎలాంటి పాజిటివ్ స్పందన రాలేదు అనేది వాస్తవం. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే సాక్షాత్తు ఆ రోజున ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనను హీరోలందరూ కలిసినప్పుడు ఇదే ఆహ్వానం పలికాడు. అందరికి వైజాగ్లో స్థలం ఇస్తాను, స్టూడియోలు కట్టుకోండి, తల్లి రండి అంటే కూడా దానికి స్పందన లేదు. ఇక బాలకృష్ణ ఆలోచన విధానం మంచిదే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి చెందాలి అని ఆయన భావించారు. ఈ క్రమంలో మొదటి స్టెప్పుగా ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి ఏర్పాటు చేసినప్పుడు అందులో డైరెక్టర్లందరినీ కూడా ఆయన దగ్గరుండి ఎంపిక చేశారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా ఆయన సమక్షంలోనే జరిగింది. అంటే ఆయన సీరియస్నెస్ను తెలియజెప్పడం ఇది. ఆ తర్వాత కొరటాల శివతో చేస్తున్న సినిమాకు అక్కడే లాంచ్ కూడా చేశారు. అంటే ఆయన వరకు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే టాలీవుడ్లో ప్రతి సినిమా అవుట్డోర్ వెళ్ళదు. కొన్ని ఇండోర్లో తీసే సినిమాలు ఉంటాయి, కొన్ని స్టూడియోలో తీసే సినిమాలు ఉంటాయి, కొన్ని విదేశాలకు వెళ్ళే సినిమాలు తీసి ఉంటాయి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే ఏఐ కూడా వాడుతున్నారు కాబట్టి అవి ఇండోర్లోనే తీసుకోవాలి. కాబట్టి ప్రతి సినిమా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకోవాలంటే కుదరకపోవచ్చు. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న గోపిచంద్ మల్లేని సినిమా అక్కడే జరుగుతుందిగా, రాజమండ్రిలోనే కదా చేస్తున్నారు.
ఈ గోదావరి నేపథ్యాలు, మా పల్లెటూరు నేపథ్యాలు ఉంటే ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తీస్తారు. అంత మాత్రం చేత బాలకృష్ణ పిలుపుకు స్పందన లేదు అని అనుకోవడం సరికాదు. చాలా సినిమాలు అంటే మీడియాకు తెలియట్లే కానీ చాలా సినిమాలు ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరుగుతూనే ఉంటాయి. వైజాగ్ను ఖచ్చితంగా ప్రతి 10 సినిమాల్లో ఒక సినిమాకు ఉపయోగించుకుంటారు. అలాగే అరకు వ్యాలీ ఉపయోగించుకుంటారు, గోదావరి నేపథ్యాన్ని ఉపయోగించుకుంటారు. ఇలా అనేక సినిమాలకు ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు బాలకృష్ణ పిలిచాడు కాబట్టి పరిగెత్తాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలంగాణలో 100% ఎస్టాబ్లిష్ అయిన తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిపోవాలి అన్నది అలాంటి ఆలోచన సరికాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్లు చేసుకోండి అనే అనాలి. చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ పాతుకుపోయినప్పుడు ఆ రోజున ప్రభుత్వాధినేతలు ఆంధ్రప్రదేశ్లో, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కొన్ని రాయితీలు ప్రకటిస్తూ ఖచ్చితంగా ఒక 40% ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకోవాలి అనే నిబంధన కూడా పెట్టారు. దానికి సబ్సిడీ కూడా ఇచ్చారు. చిన్న సినిమాలకు ఇది, పెద్ద సినిమాలకు ఇది అని పెట్టారు. అన్నీ పెడితేనే క్రమక్రమంగా ఒక 40 ఏళ్ళ పైన పట్టింది ఆ మద్రాసు నుంచి, అంటే చెన్నై నుంచి తరలి రావడానికి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు కూడా అలాంటి ఒక అడుగు పట్టి 2 రాష్ట్రాల్లో కూడా పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే కొంత టైం పట్టవచ్చు. అక్కడ స్టెబిలిటీ గవర్నమెంట్ కూడా ప్రధానం. ఒకరు పోతే ఆ తర్వాత వచ్చే వ్యక్తి పరిశ్రమతో ఎలా ఉంటాడు అనేది కూడా వాళ్ళకి సంశయం ఉండొచ్చు. ఒక స్టెబిలిటీ గవర్నమెంట్ అంటూ ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా డెవలప్ అయింది. ఓకే సార్, ఇది మాటల రూపంలోనే ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా మాత్రం కార్యాచరణ అయితే సాధించడం లేదు. సో చాలా సందర్భాల్లో మేము ఇక్కడ మీకు ఏర్పాటు చేస్తాం అన్ని వసతులు అని చెప్పేసి ప్రభుత్వాలే ప్రకటించినప్పటికీ ఇండస్ట్రీ నుంచి అయితే పెద్దగా ఎక్కువ రెస్పాన్స్ అయితే రాకపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం సార్. అంటే ఇండస్ట్రీ ఇప్పుడు కావాలని తెలంగాణలో నుంచి ఏపీకి తరలివేయడానికి ఇష్టం లేదా అన్న ఒక అభిప్రాయాలు, అంటే ఇండస్ట్రీలో ఐక్యత లేదా అన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి సార్. ఇప్పుడు సినిమా మిగతా రంగాలు వేరు, సినిమా రంగం వేరు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 తీసుకుంటే అందులో 80% టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, మిగతా విభాగాలకు చెందిన వాళ్ళందరూ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే వాళ్ళ సొంత రాష్ట్రం అదే. కేవలం 20% మాత్రమే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్లకు వాళ్ళ స్వరాష్ట్రం వెళ్ళడానికి ఏంటి అభ్యంతరం ఉంటుంది? ఉండదు. ఇక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయి, ఉదాహరణకు ఒక సినిమా మన వైజాగ్లో తీయాలంటే యూనిట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, ఆర్టిస్ట్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, డాన్సర్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, ఫైటర్స్ని తీసుకెళ్ళాలి, టెక్నీషియన్ని తీసుకెళ్ళాలి. ఇక్కడ నువ్వు రూపాయి ఇచ్చే ఖర్చు అక్కడికి వెళ్ళే 10 రూపాయలు అయింది. అంత అవసరం ఇప్పుడు లేదు కదా. ఆ డిమాండ్ వచ్చిన రోజున వైజాగ్లోనే తీయాలి, లేదా మన గోదావరి ప్రాంతంలోనే తీయాలన్న రోజున ఇండస్ట్రీ ఆ సినిమాలకు సంబంధించి వెళ్తుంది. అంతే తప్ప ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టుకొని ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక యూనియన్లు ఏర్పాటు చేసుకొని పచ్చదనంగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అక్కడ పిలిచారని చెప్పి ఇక్కడ జెండా బిక్కొని అక్కడ పాతే అవకాశాలు ఉండవు. అలాగే ఈ మధ్య ఒక సినీ ప్రముఖుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగు సినిమాల్లో తెలంగాణ మాండలికం ఎక్కువైంది, మా మాండలికం అంటే ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు అనుకుంటున్నారు, తక్కువైంది అని కూడా అంటున్నారు. మరి ఆయన ఏ ఉద్దేశంతోనే అన్నారు? సినిమా అన్నప్పుడు యూనివర్సల్. ఇంతకాలం ఒక ప్రాంతానికి చెందిన మాండలికాన్ని వాడితే అందరూ చూశారు. ఈ రోజున తెలంగాణ మాండలికం అనేది ఒక కొత్తగా అనిపించవచ్చు, ఈ రోజున వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ పనిపాట లేని కొందరు ప్రొడ్యూసర్లు ఈ మాండలికం మీది, ఈ మాండలికం మాది అంటే విభజించే ప్రక్రియ కూడా ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ మరో ప్రాంతానికి తరలి వెళ్ళాలి, లేదా అక్కడ అభివృద్ధి చెందాలి, షూటింగ్లు పెరగాలి అనుకున్న దానికి అడ్డంకి అయితే. కాబట్టి సినిమా పెద్దలు మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా బ్యాలెన్సింగ్గా మాట్లాడాలి. ఏది ఏమైనా బాలకృష్ణ వేసిన మొదటి అడుగు సక్సెస్ఫుల్ కావాలి. ఆయన కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఆయన నిర్మాతలు కూడా అక్కడే సినిమాలు తీయగలిగితే మీరు అనుకున్నట్టు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనా బాలయ్య గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన సినిమా ఇప్పుడు ఆ షూటింగ్ లోనే ఆయన గాయపడ్డారు, NBK 111. అది మామూలుగా డిసెంబర్ సంక్రాంతి టార్గెట్ గా చేసుకుని అన్నారు. ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కోలుకోవాలంటే కొన్ని వారాలు పడుతుందని అన్నారు. మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి, ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు బాలకృష్ణ ఎపిసోడ్ తర్వాత సీనియర్ హీరోలు యాక్షన్ పార్ట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే.
కొన్ని వాళ్ళ బాడీకి లేదా వాళ్ళ ఏజ్కి పర్మిట్ చేయకపోవచ్చు. ఏదన్నా ఒక గాయం అయితే అది మానడానికి చాలా టైం తీసుకోవచ్చు. ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. అంటే రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటూ ఈ యాక్షన్ పార్ట్లు కూడా తీయొచ్చు. బాలకృష్ణ కొంత దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. తను స్వయంగా చేయాలనుకుంటాడు. అంటే అభిమానులు మెప్పించాలి అనేది ఆయన ఆలోచన విధానం. అది సరైనది అయినప్పటికీ ఇలా కొంత ఉత్సాహంగా ముందుకెళ్ళి ఇలాంటి రిస్క్ చేయడం అయితే సరికాదు. అయితే హీరో ఆరోగ్యం ప్రధానం. సినిమా రిలీజ్ అన్నది ఇప్పటికీ ఇంకా 4 నెలల టైం ఉంది కాబట్టి డిసెంబరు లేదా జనవరి బరిలో దిగవచ్చు. లేదంటే ఒక నెల లేట్ అయినా నష్టమేమి లేదు. ముఖ్యంగా హీరో రికవరీ అయ్యి మళ్ళీ ఆయన గాయాలైన యాక్షన్ పార్ట్ చిత్రీకరణలో కాబట్టి మళ్ళీ యాక్షన్ పార్ట్ పూర్తి చేయాలి. ఇంకా ఏమేమి బ్యాలెన్స్ ఉందో అవన్నీ పూర్తి చేయాలి. ఆ తర్వాత ఇంకా ఆయనకు కంటిన్యూటీ కొరటాల శివ సినిమా కూడా ఉంది, అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఏది ఏమైనా భవిష్యత్తులో ఆయన యాక్షన్ పార్ట్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.